సో ఈరోజు మనం ఏమి నేర్చుకుందామంటే ఇంతకుముందు వీడియోలో మనం కేమ్యాప్ మెథడ్ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేమ్యాప్ మెథడ్ ఫార్మాట్ ఎలా ఉంటుందో నేర్చుకుందాం. ఈరోజు క్లాస్లో కేమ్యాప్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ఇనిషియల్గా చూద్దాం. ఒకటి. రెండో అవుట్కమ్ ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ మిన్ టర్మ్స్ ఇన్ ఏ కేమ్యాప్. అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ కూడా ఎలా రిప్రజెంట్ చేస్తారో కేమ్యాప్లో నేర్చుకుందాం. అలాగే ప్లాటింగ్ ఆఫ్ ఏ ట్రూత్ టేబుల్ ఇన్ ఏ కేమ్యాప్. ట్రూత్ టేబుల్ ఎలా మ్యాప్ చేస్తారనేది నేర్చుకుందాం. సో దీంట్లో భాగంగానే ఫస్ట్ పాయింట్ కేమ్యాప్ ఫార్మాట్. ఓకే, ఫస్ట్ ఏంటి కేమ్యాప్ ఫార్మాట్. అసలు కేమ్యాప్ అనేది ఒక ట్రూత్ టేబుల్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది లాజిక్ ఇన్పుట్స్కి అండ్ మనకు కావాల్సిన వచ్చే అవుట్పుట్కి మధ్య రిలేషన్షిప్ అనమాట. సో కేమ్యాప్ ఈజ్ లైక్ ఏ ట్రూత్ టేబుల్ అండ్ ఇట్ ఈస్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ డిజైర్డ్ అవుట్పుట్. మనకి కేమ్యాప్లో కేమ్యాప్ ఇన్పుట్స్ ఆర్ షోన్ వెర్టికల్లీ ఇన్ ఏ బైనరీ సీక్వెన్స్. సో పిక్చరల్ ఫార్మాట్ అనమాట. ఇన్ పిక్చరల్ ఫార్మాట్ కేమ్యాప్లో ఏమవుతుంది అంటే ఇన్ కేమ్యాప్ వీ హ్యావ్ ది బాక్సెస్ ఉంటాయి అందులో. దాన్ని సెల్స్ అని కూడా అంటారు. ఇన్ సెల్స్ వీ హ్యావ్ మిన్ టర్మ్స్ ఆర్ మ్యాక్స్ టర్మ్స్. అలాగే దీంట్లో ఈచ్ సెల్లో 1 మిన్ టర్మ్ ఆర్ మ్యాక్స్ టర్మ్ ఉంటుందన్నమాట. ఓన్లీ 1 ఉంటుంది. మిన్ టర్మ్ ఆర్ మ్యాక్స్ టర్మ్ ఈజ్ ఎగ్జిస్టెడ్. ఒక మిన్ టర్మ్ కానీ ఒక మ్యాక్స్ టర్మ్ కానీ ఉంటుంది. సో ఇఫ్ యూజ్ ఎన్ వేరియబుల్స్ కనుక యూజ్ చేస్తే టోటల్గా మనం కనుక ఎన్ వేరియబుల్స్ యూజ్ చేస్తే వీ కెన్ రిప్రజెంట్ 2n మిన్ ఆర్ మ్యాక్స్ టర్మ్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. మిన్ ఆర్ మ్యాక్స్ టర్మ్స్ని యూజ్ చేయొచ్చు. సో అదొక రూల్. అంటే దాని అర్థం ఏంటంటే సపోజు 2 వేరియబుల్ కేమ్యాప్ కనుక యూజ్ చేస్తే 2n మ్యాక్స్ టర్మ్స్ ఆర్ మిన్ టర్మ్స్ ఉంటాయి. అలాగే 3 యూజ్ చేస్తే 2/3. అలాగే ఇది 2n అంటే 2/2 ఈజ్ ఈక్వల్స్ టు 4 సెల్స్ ఉంటాయి. 2/3 మ్యాక్స్ ఆర్ మిన్ టర్మ్స్ ఉంటాయి. 2/3 అంటే 8 సెల్స్ ఉంటాయి. అలాగే 2/4 అంటే 16 సెల్స్ ఉంటాయి. 2/5 అంటే 32 సెల్స్ ఉంటాయి. సో అలాగ సెల్స్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో సెల్స్ని ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తాను. సో సెల్స్ ఎలా ఉంటాయి అంటే 2 వేరియబుల్ తీసుకున్నాం. 2 వేరియబుల్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ 0, 1 అని పెడతాం. 2 వేరియబుల్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఏ, ఈ లెఫ్ట్ సైడ్ బి, ఇటు సైడ్ బి పెడదాం. సో జనరల్గా 0 ఉందనుకోండి, కరస్పాండింగ్ వేరియబుల్ ఇది ఏకి ఇలా 0 ఉందనుకోండి, దీన్ని ఏ బార్ కింద రిప్రజెంట్ చేస్తాం. ఏ కనుక 1 అయిందనుకోండి, ఏ కింద రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఎస్ఓపి ఫామ్ అంటారు. ఇదే పివైఎస్ ఫామ్స్లో ఏ ఉందనుకోండి, 0 ఉన్నప్పుడేమో మనకు బార్ ఉండదు, ఏ కింద రిప్రజెంట్ చేస్తాం. 1 ఉందనుకోండి, బార్ కింద రిప్రజెంట్ చేస్తాం. అంటే సపోజు 0 ఉందనుకోండి, ఏబి వేరియబుల్స్ అనుకోండి, దీన్ని మనం ఏ బార్ బి బార్ కింద రాస్తాం. ఇది ఎస్ఓపి ఫామ్ కదా. అదే పిఓఎస్ ఫామ్లో రాయాలనుకోండి, ఏ అంటే ఇక్కడ ఏ బార్ రాస్తాం కదా, ఇది ఇక్కడ మాత్రం ఇక్కడ ఏ కింద రాస్తాం, ఏ ప్లస్ బి అని రాస్తాం అనమాట. అదే 1 రాసామనుకోండి, ఎస్ఓపి ఫామ్లో ఏబి అని రాస్తాం. అదే పిఓఎస్ ఫామ్లో అయితే ఏ బార్ ప్లస్ బి బార్ అని రాస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఎస్ఓపి ఫామ్లో 0 ఉంటే బార్ వస్తుంది, పిఓఎస్ ఫామ్లో 1 ఉంటే బార్ వస్తుంది. అంతే డిఫరెన్స్. సో ఇప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, దీన్ని 0 అంటే ఇది ఏ బార్ అని అనొచ్చు, లేదా 0 అని అనవచ్చు. 1 ఉందనుకోండి, ఏ అంటాం. అలాగే ఇక్కడ బి బార్లో ఇది 0, 1 అయితే ఇది బి బార్ అని రాస్తాం, ఇది బి అని రాస్తాం. సో ఇప్పుడు ఈ సెల్లో ఏ బార్ బి బార్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అలాగే ఈ సెల్లో ఏబి వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఈ సెల్లో ఏ బి బార్స్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఈ సెల్లో ఏ బి ఉంటుంది అనమాట. సో ఏ బార్ బి బార్ అంటే 0, 0 అనమాట. ఏ బార్ బి బార్ అంటే 0, 0. సో ఏ బార్ బి బార్ అంటే 0, 0. ఓకే, ఈ సెల్ని మనం M0 అంటాం, ఫస్ట్ సెల్ కాబట్టి. నెక్స్ట్ ఇది 0 అయిపోయింది కదా, ఇది నెక్స్ట్ 1 పెడదాం. ఇది 0 సెల్ కాబట్టి దీన్ని M0 అని అనొచ్చు.
ఇది ఫస్ట్ సెల్ కాబట్టి దీన్ని M1 అని అనొచ్చు. ఈ 1 సెల్ ఏమవుతుంది, ఇది 0 ఇది 1 కాబట్టి 0 1 ఉందనుకోండి, దాని కరస్పాండింగ్ సెల్ ఎంత A బార్ B అంటే ఇది M1 అనమాట. సో ఇది M1 A బార్ ఇది B. ఓకే, దిస్ ఈజ్ A బార్ B. నెక్స్ట్ ఈ సెల్ ఏమవుతుంది, ఇది A ఇది B బార్ కాబట్టి ఇది 1 0 వచ్చింది, 1 0 అంటే A B బార్. ఈ సెల్ M2 ఇది M2 అని రాయొచ్చు. ఇది A B కాబట్టి A B అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు 1 1 అంటే M3 రాయొచ్చు. సో ఇది M0 ఇది M1 ఇది M2 M3. దీన్ని సింపుల్గా ఇలా రాసుకోవచ్చు 0 1 0 1 లేదా దీన్నే మనం ఎలా రాయొచ్చు ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు ఇది 0 1 0 1 అని రాసాం కదా, 0 1 0 1లో ఇప్పుడు 0 × 0 0 0 0 1 సారీ 0 0 కాబట్టి 0 0 ఇది 0 1 0 1 1 0 1 0 1 1 1 1 ఇవి సెల్స్ ఇన్సైడ్ సెల్స్ వాల్యూస్. మనం ఏమనుకున్నాం 0 అంటే A బార్ అని 1 ఉంటే A అని అనుకున్నాం. సేమ్ ఇదే రూల్ అప్లై చేస్తే ఇక్కడ మనం ఇక్కడ దీన్ని A బారు A అని రాయొచ్చు. 0 ఉంటే A బార్ కదా, 1 ఉంటే A. అలాగే ఇక్కడ కూడా B బారు B అని అప్లై చేయొచ్చు. అప్పుడు ఈ సెల్ వేరియబుల్స్ ఏమవుతాయి AB అవుతాయి, అవునా. సో A బారు A B బారు B. ఇప్పుడు లోపల 0 0 కదా, దీన్ని మనం A బార్ B బార్ కింద రాయొచ్చు కదా, A బార్ B బార్. ఇది A బార్ B, ఇది A B బార్, ఇది A B. సో దీనికి మిన్ టర్మ్స్ని మనం రాసుకోవాలంటే ఎలా రాసుకుంటామంటే ఇది మిన్ టర్మ్ M0, ఇది మిన్ టర్మ్ M1, ఇది మిన్ టర్మ్ M2, ఇది మిన్ టర్మ్ M3. సో లోపల ఉన్న వేరియబుల్స్ ఇది M0, ఇది M1, ఇది M2, ఇది M3. సో ఈ వేరియబుల్స్లో ఇవి AB వేరియబుల్స్. దీన్ని A బార్ అంటారు, ఇది A అంటారు, ఇది B బార్ అంటారు, ఇది B అంటారు. సో నాకు తెలిసి కన్ఫ్యూజన్ రాలేదని అనుకుంటున్నా. 2 వేరియబుల్స్ రాయాలంటే ఇలా రాయొచ్చు అనమాట. ఓకే, మీకు కన్ఫ్యూజ్ ఏదైనా ఉందనుకోండి ఇలా సింపుల్గా రాసుకోండి, ఇలా ఫస్ట్ రాసుకోండి. ఇలా రాసుకున్నప్పుడు దీన్ని A అనుకోండి, ఇది B అనుకోండి, ఇది A బార్ అనుకోండి, ఇది A అనుకోండి, ఇది B బార్ అనుకోండి, ఇది B అనుకోండి. మీకు గుర్తుపెట్టుకోండి, A బార్ అంటే 0, A అంటే 1, B బార్ అంటే 0, B అంటే 1. ఓకే, అప్పుడు 0 0 0 0 అంటే ఎంత A బారు B బారు. 0 1 అంటే A బారు B, A అంటే ఇటు సైడ్ కదా, B అంటే ఇటు సైడ్, A బారు B. అలాగే ఇది A B బారు అంటే 1 0 1 0 అంటే A B బారు. 0 అంటే B బారు, 0 వచ్చిందంటేనే బార్ SOP ఫామ్లో గుర్తుపెట్టుకోండి. 1 1 వచ్చిందంటే AB. ఓకే, సో ఇలాగా మీరు ఈజీగా రాసేయచ్చు అనమాట. ఇప్పుడు 3 వేరియబుల్ మ్యాప్ రాద్దాము. చూడండి, 3 వేరియబుల్ K మ్యాప్ రాద్దాం. 3 వేరియబుల్ మ్యాప్ని ఇలా రాయొచ్చు. సో ఇలాగా మనకి K మ్యాప్ ఫార్మాట్ అనేది అర్థమైంది. K మ్యాప్ ఫార్మాట్లో ఏమర్థమైంది, K మ్యాప్ అనేది ఒక ట్రూత్ టేబుల్ అని, దాంట్లో మనకి రిలేషన్షిప్ ఇన్పుట్ అండ్ డిజైర్డ్ అవుట్పుట్స్ ఉంటుందని చెప్పి రాసాము. సో ఇదేమో ఇన్పుట్, ఇవేమో ఇన్పుట్లు, ఇవి రాసినవేమో ఇన్పుట్లు, ఇవి A బార్ B బార్ ఇవన్నీ ఇన్పుట్లు, దీనికి లోపల వచ్చేవి అవుట్పుట్స్ వస్తాయి. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు బాగా చెప్పుకుందాం ఇన్పుట్లకి అవుట్పుట్కి సంబంధించిన రిలేషన్. అలాగే మనం K మ్యాప్లో వెర్టికల్గా బైనరీ సీక్వెన్స్లో నోట్ చేసాం, సో ఇది ఇవి బైనరీ సీక్వెన్స్ A బార్ B బార్, A బార్ B, A B బార్, A B ఇవన్నీ వెర్టికల్గా మనం బైనరీ సీక్వెన్స్లో నోట్ చేసాం. అలాగే బాక్సులు సెల్స్ పెట్టాం, సెల్స్ లోపల ఉన్నవి బైనరీ, సెల్స్ లోపల ఉన్నవి మనకి డిజైర్డ్ అవుట్పుట్కి సంబంధించిన వాల్యూస్. ఓకే, మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ అని చెప్పుకున్నాం. అలాగే ఇది 2 వేరియబుల్ మ్యాప్ కాబట్టి 4 వేరియబుల్స్ ఉంటాయి. చూడండి, ఇది 2 వేరియబుల్ మ్యాప్ కాబట్టి 1 2 3 4 సెల్స్ ఉన్నాయి. అలాగే 3 వేరియబుల్ అయితే 8 ఉంటాయి, 4 వేరియబుల్ అయితే 16 ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ ద 2 వేరియబుల్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద 2 వేరియబుల్ మిన్ టర్మ్ చెప్పాము. రిప్రజెంటేషన్ ఆఫ్ మిన్ టర్మ్స్ K మ్యాప్లో 2 వేరియబుల్ చెప్పాము. అలాగే K మ్యాప్ ఫార్మాట్ కూడా కంప్లీట్ చేసి చెప్పాము, అవునా. సో నెక్స్ట్ క్లాస్లో మనం 2 వేరియబుల్ 3 వేరియబుల్ 4 వేరియబుల్ K మ్యాప్ని ఎలా రిప్రజెంట్ చేస్తారో ఇంకా వివరంగా చెప్పుకుందాం.